సిగ్గు జలసాలకుడికి సిగ్నోటీసులు ఇవ్వడం సిగ్గు కాళేశ్వర ప్రదాతకు సిగ్నోటీసులు ఇవ్వడం తెలంగాణ సిక్కి వంటండి సిక్కి వంటండి జల ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారికి అక్రమ కేసులు పెట్టి సిట్టోటి గారి మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సత్పూర్తిని కల్పించాలని మన అంబేద్కర్ గారికి గెలుచుకొత్త ఇవ్వడం జరుగుతుంది. ఉపసంహరించుకోవాలి అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి అక్రమ కేసులు వెంటనే. జై తెలంగాణ మంత్రి కేసీఆర్ నాయకత్వం మంత్రి కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లకల్లోలం చేయాలని చూస్తూ ఉన్నాడు. మరి నాటి సీమాంధ్ర నాయకుల చెప్పు చేతలలో కనసలలో మెదులుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణను పూర్తిగా ముంచాలని చూస్తూ ఉన్నాడు. తెలంగాణ సాధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, అపార భగీరథుడు, జల సాధకుడు, రైతుల కన్నీళ్లు తుడిచినటువంటి మహాయోధుడు, ఉద్యమకారుడు. మరి కేసీఆర్ గారి పైన అక్రమంగా కేసులు పెట్టి ఆ కేసుల ద్వారా మరి కేసీఆర్ గారిని చిన్నగా చేయాలి, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ గారిని మరి జైల్లో పెట్టాలనే ఒక దుర్బుద్ధితోని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి అక్రమంగా కేసులు పెట్టి ఇలా సిట్ ద్వారా నోటీసులు పంపుతూ మరి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు ఆశామాషి ప్రజలు కాదు, ఏదో సాగు తప్పి కన్ను లొట్టవేనట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఒక్కసారి నిన్ను చూద్దామని నీకు ఓటేస్తే ఇవాళ మరి ఓట్లు దండుకొని సీటు నెక్కినాక ప్రజల్ని ఎడమకాలతో తన్నుతూ ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఇవాళ మహిళలకు 2500 ఇస్తావు, దాని మీద నీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, దాని మీద నీకు చిత్తశుద్ధి లేదు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి, దాని మీద నీకు చిత్తశుద్ధి లేదు. మొన్న రైతు బంధు వేయాలి ఈ సీజన్కు, ఇప్పటికి కూడా రైతు బంధు వేయలే. ఇవాళ మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి దాన్ని మరుగున పడబెడతా ఉన్నాడు. ఎలక్షన్ పేరుతోని అసలు రైతు బంధునే లేకుండా చేయాలని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సోయి నీకు వీటి మీద ఉండాలి. ఏమైనా కేసీఆర్ గారిని ఏడ విమర్శించాలి, ఏడ అరెస్ట్ చేయించాలి, ఏ కేసుల లోపలేయాలి అనే ఆలోచన తప్పితే ఇవాళ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఇడిచిపెట్టి ఇవాళ నీ జల్సాల కోసము ఇవాళ బయట దేశాలలో నువ్వు జల్సాలు చేస్తూ తిరుగుతా ఉన్నావు బిడ్డ. ఇవాళ ఇక్కడ పోలీసులను పురమాయించి నువ్వు బయట దేశాలలో ఉంటావా? నువ్వు గనక కేసీఆర్ గారి పైన ఇదే అక్కసు వెనుక వెళ్ళగక్కితే ఇడిచిపెట్టబోము నిన్ను. ఎందుకనంటే ఆనాడే కేంద్రం మెడలు వంచి సీమాంధ్ర నాయకులని తరిమి తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తులను మేము ఓపిక పడుతూ ఉన్నాము. మన తెలంగాణలో మనకు అలజడి వద్దు, కొట్లాటలు వద్దు అని చెప్పి ఓపిక పడుతూ ఉన్నాము, ఓపికతోని ఉన్నాము. ఓపిక కనుక నశిస్తే కేసీఆర్ గారిని కనుక టచ్ చేస్తే తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుంది, అగ్ని గోళం అవుతుంది, మొత్తం కాలి మాడి మసి అయిపోతుంది బిడ్డ. అందులో నేను మసి చేస్తానని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకొని ప్రజాపాలన మీద నువ్వు దృష్టి పెట్టి ప్రజాపాలన కొనసాగించు. ఇదే ధోరణి ఉంటే కనుక నిన్ను, నీ మంత్రులను, నీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకొని తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్. ఈ యొక్క చిన్న కోడూరు మన అంబేద్కర్ విగ్రహం దగ్గర
ఈ చిన్నకోడూరు మండల యొక్క సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, అలాగనే కార్యకర్తలందరూ ఇక్కడ సమావేశం కావడానికి కారణము నిన్ననే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి మీద మీ యొక్క దమనకాండను నిరూపించుకోవడానికి ఒక సిట్ అని వేశారు. మీ యొక్క దొంగ పనులను తప్పించుకోవడానికి, మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా తప్పించుకొని తిరగడానికి మొదటగా మా నాయకుడు హరీష్ రావు గారి మీద సిట్ వేశారు. ఏమైంది? పొద్దున పోయిండు, సాయంత్రం 7 గంటలు విచారించిన తర్వాత మీరు ఏమీ చేయలేకపోయారు. దాని తర్వాత కేటీఆర్ గారి మీద సిట్ వేశారు. దాని మీద కూడా ఎలాంటి యాక్షన్ లేదు, దాని మీద ఎలాంటి ప్రోద్బలం లేదు. మీరు కావాలని కక్ష చర్యలో భాగంగా ఈ ముగ్గురు మీద ఏదైతే సిట్లు వేసేసి వారిని ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు ఎంతైతే కుట్రలు పన్నుతున్నారో మీ కుట్రలు ఎట్టి పరిస్థితుల్లో సాగవు. ఎందుకంటే మీ మీద బొగ్గు గనుల కుంభకోణం మీద మీ ప్రశ్నించినందుకే ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి మీ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి కానీ, కార్యకర్తలకి కానీ, లీడర్లకే కానీ ఎవరికి కూడా ఈ ఉద్యమం అనేది కొత్త కాదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు మీరు ఎలాంటి పాలన చేస్తుండ్రో. మీరు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లేనిపోని వాగ్దానాలన్నీ ఇచ్చేసి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏది ఎంత మెజార్టీ వచ్చారు? మీకు 100 వచ్చినాయా, 80 వచ్చినాయా, ఒక 60-65 సీట్లు వచ్చినాయి. అది కూడా ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి సీట్లు వచ్చినాయి. దాని విధంగా చూసుకొని మీరు గవర్నమెంట్ చేతులు పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులే కానీ, కార్యకర్తలే కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. మాకు బీఆర్ఎస్ వాళ్ళకు పోరాటం కొత్త కాదు. రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించి 14 సంవత్సరాల్లో పోరాటం చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకున్న ఒక కేసీఆర్ మీద మీరు అక్రమ కేసులు బనాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే తెలుసు కేసీఆర్ గారు ఎలా ప్రయత్నించి మన రాష్ట్రాన్ని సాధించారో. అలాంటి వ్యక్తిని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడతలేదు, ఎవరి మీద ఎలాంటి విమర్శ చేయట్లేదు. ఆయన యొక్క మంచితనాన్ని చూసుకొని మీరు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రజాకోర్టులో మీకు శిక్ష తప్పదు. అలాగనే పోలీసు వాళ్ళకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నాం. సిట్ల రూపకంగా మా నాయకుడిని కనుక వేధించినట్టయితే మేము గవర్నమెంట్ రేపు రాబోయే రోజులలో గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు లేనిపోని కేసులు పెట్టేసి అనవసరంగా ఇబ్బంది పెడితే రేపు ఎవరైతే ఈ పోలీసు బాధ్యులు ఉన్నారో, పోలీసులు ఏది అరాజకాలు చేస్తున్నారో వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టించి, అలాగనే వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ మనం తప్పకుండా వారిని ప్రజా కోర్టులో శిక్షించి వారికి అదే న్యాయస్థానంలో వారు శిక్ష పడేటట్టు పోలీసు వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఏదో మన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో చెప్పు చేతుల్లో పనిచేస్తూ మీరు అనవసరంగా మా నాయకుడిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆయన 70-75 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తిని అలాంటి వ్యక్తిని మీరు ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో ఆయన మౌనమే మీకు శాపంగా మారుతుంది. ఆ శాపమే మీ అందరికీ కూడా శిక్ష పడేలాగా చేస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మా సర్పంచుల ఫోరం అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కేసీఆర్ మీద ఎలాంటి చిన్న చర్య తీసుకున్నా, చిన్నగా ఏదన్నా జరిగినా కానీ మన రాష్ట్రం అగ్నిగుండంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడే అగ్నిగుండంగా ఉన్నది. ఎందుకంటే ప్రజలకు ఏమీ అందుబాటులో లేవు. యూరియా లేదు, అలాగనే రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇవన్నీ చాలా ప్రజలు గమనిస్తున్నారు. అతి త్వరలో మీకు ప్రజాక్షేత్రంలో మీకు సాగు తప్పదు, అలాగనే బీఆర్ఎస్కు విజయం తప్పదు. థ్యాంక్ యూ. కేసీఆర్ గారికి సీట్ నోటీసులు ఇవ్వడం అంటే అది యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇవ్వడమే. ఈ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ యొక్క సీట్ నోటీసులు ఒక గత 2 సంవత్సరాల నుంచి డైలీ సీరియల్ లాగా నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ఆయనే విదేశాలకు పర్యటనకు పోయి పాలనను గాలికి వదిలేసి దర్జాగా ప్రభుత్వ సొమ్ముతో ఎంజాయ్ చేసుకుంటూ విదేశాలు తిరుగుతుండు. ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడతారు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. యావత్ తెలంగాణ ప్రజానికం
మొత్తం గమనిస్తుంది. నీ చిచోర లెక్కలు, చిల్లర చేష్టాలు, ఒక ప్రజాప్రతినిధిగా ఒక సీఎం స్థాయిలో నువ్వు ఉండి చిన్నపిల్లల లెక్క చేస్తున్నావు. నీకు రానున్న రోజుల్లో నిన్ను తరిమి కొట్టి మళ్ళీ ప్రతి ఈ తెలంగాణ బిడ్డ ఈ గులాబీ జెండా కోసం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చూస్తుంది. మళ్ళొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మళ్ళొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసి మేము నిన్ను స్టేషన్ల చుట్టూ మేము కూడా తిప్పుతాం. ఈ కక్ష సాధింపు చర్యలు సరైనది కాదు. ఇప్పటికైనా ప్రజాపాలన మీద దృష్టి పెట్టి నువ్వు ముందుకు పోవాలి తప్ప ఈ కక్ష రాజకీయాలు బంద్ చేసుకొని తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. మా యువత తరఫున మేము నిన్ను హెచ్చరిస్తున్నాం. నిన్ను గద్దెదించే వరకు మేము కొట్లాడతాం. నిన్ను గద్దెదించి మరోసారి మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాం.